సంబడం. హలో బొట్టు పెట్టావు ఇంకేంటి అది పోదు మళ్ళీ. అబ్బో ఇంకా ఇంకా నాలుగు పెట్టు లేతే చాలమ్మా. బొట్టుకి కొంచెం పౌడర్ అంటించు చెరగకుండా ఉంటుంది. చేత్తో ఏళ్ళతో తీసి అంటించు. రుద్దబాకు అలా పెట్ట అది. అబ్బో 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 నానా అక్క పిచ్చాచాలు మళ్ళీ పెట్టి. ఒరే బాబాయ్ నాకేంటి కర్మ. ఏంటిది ఏం చేస్తుంది అక్క? నా వల్ల కట్టలో నువ్వు ఇట్లా చేస్తే నేను వెళ్ళిపోతాను. నా వల్ల కాదు, నేను ఉండను, నేను పోతాను. నేను మమ్మీ దగ్గరికి పోతున్నా. దాపించుకో కొంచెం దాపించుకో. ఏది ఏది అందంగా ఎక్కడ రాసిందో చూద్దాం. అక్క పౌడర్ రాసేస్తుందా? ఏం చేస్తుంది అక్క? అక్క ఎంత పోగొట్టు వచ్చింది పౌడర్. మరి అడుతున్నావు ఇటుకే అడుతున్నావు. చూపరు చూపరు రాసింది. ఏం జరుగుతుంది? ఏమైంది మీ ఇద్దరు? ఆటలు ఆడి ఆడి అల్లరి చేసి చేసి పాపం అక్క తమ్ముడు అలసిపోయారు. చూడండి ఎంత బాగా పడుకున్నారో. వీడైతే హనీగాడైతే మరీ జీవిచ్చేస్తున్నాడు. వర్షగాడు నటిస్తుంటే హనీగాడు జీవిచ్చేస్తున్నాడు. వామ్మో నేను నాకు ఆడుకుని ఆడుకుని నాకు నిద్ర వచ్చేస్తుంది బాబోయ్ అని అంతలోనే నిద్ర వచ్చేసినట్టు వీడు ఓవర్ యాక్షన్ బోట్టగాడు. చూసారా వీడు ఓవర్ యాక్షన్. వాడు పడుకున్నా గాని మా వర్షగాడైతే వాడిని పడుకోనివ్వదు కదా. పడుకున్న వాడిని గిల్లి జోలపాడతామంటే అదే వాడు దొంగ చూపులు. మా అక్క నాకెక్కడ దొరికిందిరా బాబోయ్. నన్ను 5 నిమిషాలన్నా పడుకోనివ్వదు. నాకు దీంతో తలకాయ నొప్పి అయిపోయింది మా అక్కతో అన్నట్టు వాడి దొంగ చూపులు. పడుకున్న వాడిని మనశ్శాంతిగా పడుకోనివ్వకుండా వాడిని లేపి కూర్చోబెట్టి వాడికేమో కోపం వస్తుంది. గుర్రు 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 అంటానే వింటాడు వీడు హరిగాడు. ఎంత ఏమైనా కానీ వర్షిగాడు మాత్రం ఆవిడ గారు ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది. హనీగాడు గుర్రు అన్నా ఏం లేదు, తిట్టినా ఏం లేదు, ఏమీ వదలదు. ఆవిడ ఏం చేయాలనుకుంటే అది చేసుద్ది. వాడు మాత్రం భరించాల్సిందే పాపం, తప్పడం లేదు. వాడికే గనక నోరుంటే అక్క ఎందుకే నన్ను ఇట్లా సావగొడుతున్నావు అని తిట్లు మామూలు తిట్లు తిట్టకుండా తిడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.